చూడంగా చాలా మందికి నచ్చింది. చూపియండి చూపియండి అనేసి అంటున్నారు కదా. ఒక దగ్గర బర్త్డే పార్టీ కానీ ఏదైనా ఇంకా పార్టీస్ చేసుకోవాలి అనుకుంటే ఈ పైన అయితే బాగుంటుంది అని చెప్పి ఇక్కడ అంటే నేనే చెప్పిన ఈ వాల్ మొత్తం మనకి ఇక్కడ వాల్ ఇది పైన వస్తుంది, ఈ డోర్కి కూడా ఉంటే మొత్తం సెట్ అవుతుంది అని చెప్పేసి నేనేం చేసిన అంటే వాళ్ళు చెప్తే పాపం మంచిగా అర్థం చేసుకున్నారు. వాళ్ళు ఉన్నారు కాబట్టి కలిసే ఉన్నారు. బాగుంది. చందమామ కథలో చదివా రెక్కల గుర్రాలుంటాయని. పైనకి వెళ్ళిపోదాం. పైన మీరు చూడలేదు కదా ఇప్పటి వరకు, పైన చూపిస్తా. సరే ఇంకా పార్ట్ 1 చూసేసారు కదా, ఇప్పుడు మనం పార్ట్ 2 చూసేద్దాం. పైన ఫ్లోర్ చూసేద్దాం. పైన ఫ్లోర్ నుంచి ఇంకా పైన ఫ్లోర్ కూడా చూపించేస్తా. బాగుంటుంది. మీరు అది ఆ ప్లేస్ ఎప్పుడు మీరు చూడలేదు ఈ వీడియోలో. అన్ని రూమ్స్ చూసేసారు కదా, మీరు ఇంకేం చూస్తారు, ఎందుకు హోమ్ టూర్ అడుగుతున్నారా? మీకు కొన్ని ఇంకా చాలా చాలా చూపించాలి. అన్నీ చూస్తేనే కదా. ఇప్పుడు హోమ్ టూర్ అడుగుతున్నారు ఎందుకు అంత అని చెప్పి, అంటే యూజ్ ఏముంది అని మీరు అనుకుంటున్నారు కదా. యూజ్ ఉంది. ఇల్లు కట్టుకుంటారు కొత్తగా, లేకపోతే కట్టాలి అని ప్లాన్లో ఉంటారు, వాళ్ళకి కొంచెం హెల్ప్ అవుతుంది కదా. యూస్ఫుల్ వీడియోనే అడుగుతున్నారు, దాంట్లో ఏం తప్పులేదు. నేను కట్టుకున్నా కాబట్టి మీరు కూడా ఒక సొంత ఇంటి కళ నెరవేరాలి అని అంటే అదొక డ్రీమ్. నిజంగా చెప్పాలి అని అంటే సొంత ఇల్లు అంటే మామూలుగా రాదు. ఒక్కొక్కరు పాపం చాలా కష్టపడతారు ఈ సొంత ఇంటి కోసం. రెంటింట్లో ఎట్లా బతుకుతున్నారో కూడా నాకు తెలుసు. అయితే మేము ఫేస్ చేసి వచ్చినాం కాబట్టి చెప్తున్నా. ఇప్పుడు మనం పైనకి వెళ్ళిపోదాం. ఆగుదా లైట్. ఇది నార్మల్ ప్లెయిన్ వాల్. ఈ ప్లెయిన్ వాల్ పైన నేనేమనుకున్నా అంటే పోస్టర్, నా ఫొటోస్ ఉండాలి, ఫ్యామిలీ ఫొటోస్, మా ఫొటోస్ అందరివి ఇక్కడ అన్నీ ఈ వాల్ మొత్తం నిండిపోవాలి అని అనుకున్నా. కాకపోతే మా ఆయన ఎట్లా డిజైన్ చేసిండంటే ఈ డబ్ల్యూపీసీ ఫ్రేమ్, ఇది ఫ్రేమ్ లాగా పెట్టించి, అంటే ఇది వుడ్, దీని మధ్యలో చిరుతల్లి. ఇది ఫస్ట్ చిన్న ఫ్రేమ్ కదా, అందుకే సిల్వర్ ప్లే బటన్. నా చిరుతల్లి ఛానల్ 100K సబ్స్క్రైబర్స్ అయినప్పుడు వచ్చిన సిల్వర్ ప్లే బటన్ ఇది. దాని తర్వాత ఇది దీని సైజ్ బట్టి ఇది ఒక ఫ్రేమ్, ఇది నా సిల్వర్ ప్లే బటన్. ఇది వచ్చినప్పుడు ఎంత హ్యాపీ ఫీల్ అయినా అంటే నిజంగా నా హ్యాపీనెస్ని ఎవరు వెలగట్టలేరేమో అంత హ్యాపీ ఫీల్ అయినా. నిజంగా నాకు ఒక అవార్డు లాగా ఫీల్ అయినా. యూట్యూబే మనకి ఇంత పెద్ద అవార్డు ఇస్తుంది కదా. ఇది మా ఇద్దరిది సిల్వర్ ప్లే బటన్, నాది చిటితల్లిది సిల్వర్ ప్లే బటన్, ఇది గోల్డ్ ప్లే బటన్. తిరుపతిలో రివీల్ చేసిన ఇది నేను, మస్తు హ్యాపీ అనిపించింది. ఎక్కుకుంటూ రివీల్ చేసిన నేను ఇది, తిరుపతి మెట్లు ఎక్కుకుంటూ గోల్డ్ ప్లే బటన్ అక్కడే నేను ఓపెన్ చేయాలి అనుకున్నా. నడుచుకుంటూ అక్కడే ఓపెన్ చేసిన. నా చిటితల్లిది కూడా అట్లే మొక్కుకున్నా. ఇప్పుడు దగ్గరలో ఉంది 1,50,000 అయితే చిటితల్లిది 1 మిలియన్ అవుతుంది. ఆమె కూడా గోల్డ్ ప్లే బటన్ వస్తుంది. అప్పుడు ఎక్కడ పెడదామని ఆలోచిస్తున్నా ఇంకా నేను. అప్పుడు కూడా మెట్లు ఎక్కుకుంటూ చిటితల్లిని ఎత్తుకుంటూ ఆమెను ఎత్తుకొని మెట్లెక్కి అక్కడే ఓపెన్ చేస్తాం. నా సెంటిమెంట్. ఆ 2 ఏమో యాదగిరిగుట్టలో ఓపెన్ చేసినాం. ఈ ఇంకా గోల్డ్ ప్లే బటన్ తిరుపతి మెట్లు కాబట్టి వెంకటేశ్వర స్వామి దగ్గరే ఇంకా చిటితల్లిది కూడా అక్కడే ఓపెన్ చేద్దాం అనుకుంటున్నాం. ఈ ఫ్రేమ్ నిజంగా చాలా అంటే చాలా బాగుంది. మా ఆయన వాళ్ళ ఫ్రెండ్స్ ఇచ్చిర్రు. అప్పుడప్పుడే మేము ఫోటో దిగినాం, మాకు ఫ్రేమ్ తీసుకొని, అంటే ఫోటో దిగినట్టు కూడా, అంటే ఫోటోగ్రాఫర్స్ దింపిర్రు. ఇదే ఫ్రేమ్ ఓపెన్ చేయాలి అప్పుడే అనేసి అన్నారు, కానీ మేము ఓపెన్ చేయలేదు. దానికి ఒక సపరేట్ వీడియో తీసుకుందాం అనుకున్నాం. కాకపోతే మా ఫేస్లో రియాక్షన్ వాళ్ళు చూద్దాం అనేసి అనుకుర్రు. నిజంగా చాలా బాగుంది. అప్పుడప్పుడే వచ్చిన ఫ్రేమ్ ఇది. మేకప్ లేదు, ఏం లేదు, హోమంలో కూర్చొని చాలా సేపటి తర్వాత దిగిన ఫోటో ఇది మా ఇద్దరిది. తర్వాత పైన పెళ్ళికూతురు గెటప్ అలా నచ్చింది ఆ ఫోటో. తర్వాత ఇంకా ఈ జూమర్ ఉంది కదా, ఇదేంటంటే ఇంకా నేను చాలామంది జిగేలుగా పువ్వులు అన్నీ ఒకటే దగ్గర గజిబిజి ఉంటాయి కదా, అది నాకు నచ్చలేదు. అది నా వద్దు అనే నేను చెప్పేసిన. ఏదైనా సరే ఇట్లా ఒకటి ఇట్లా ఉంటుంది కర్వ్, లేకపోతే ఇదైనా సరే అదైనా సరే అనేసి అనుకున్నా. కాకపోతే దానికంటే ఇది బాగుంది కాబట్టి ఇది మేము సెలెక్ట్ చేసుకున్నాం. కొంచెం డీసెంట్గా ఉండాలి అని చెప్పేసి ఇది. దీంట్లో కూడా లైట్స్ వస్తాయి అనుకుంటా కదా, చేంజ్ అవుతుంది. వామ్ లైట్, బ్రైట్ చేసుకోవచ్చు. అండ్ ఇంకా ఇక్కడ ఇది పైన ఫాల్ సీలింగా, ఇదేంది ఫాల్ సీలింగే. ఫాల్ సీలింగ్ ఇట్లా వుడెన్ టైప్ చేయించినాం మేము. చూడ్డానికి బాగుంది కదా ఇట్లా. అంటే ప్లెయిన్గా మొత్తం అదే గోడ వైట్ ఉంటే ఎక్కువ రిచ్ లుక్ ఉండకపోతుండే. కాకపోతే దీంట్లో మధ్య లైట్స్ వచ్చి ఇదంతా వచ్చింది, బాగుంది.
ఇక్కడ ఒక విండో, ఇది ఓపెన్ చేయడానికి లేదు, ఓపెన్ ఉంటే బాగుండు, ఇంకా వెంటిలేషన్ వస్తుండే, గాలి వస్తుండే, కాకపోతే ఓపెన్ చేయలేదు. ఇది మా ఆయనకు తెలియదంటే తెలియకముందే వేసేసారు, లేకపోతే ఓపెన్ బుల్ మంచిగా ఉంటుండే అది. ఇక్కడ కూడా ఒక సేమ్ కటన్. ఇంకా తర్వాత మా మాస్టర్ బెడ్రూమ్. లైట్స్ అన్నీ వేసేసినావా? అక్కడ రాలే కదా లైట్. ఓ చందమామ కథలో చదివారెక్కల గుర్రాలుంటాయని అని నాకు ఒక మూన్ రావాలి. అయితే నేను ఈ మూన్ ఏమనుకున్నా అంటే 3D లాగా మొత్తం నిజమైన మూన్ ఎట్లుంటుంది అట్లా ఒక మట్టితోని, దాన్ని ఏమంటారు, ఏదో అంటారు, ఏదో దాని పేరు కూడా నాకు తెలియదు, కానీ మొత్తం 3Dలో ఉండాలి అని చెప్పేసి అనుకున్నా. కాకపోతే అట్లా రాదు ఇప్పుడు అని చెప్పి వీళ్ళు ఏం చేసిరంటే ఈ రౌండ్ది ఒకటి సర్కిల్ పెట్టేసిరు, ఇక్కడ ఒకటి ఇట్లా పెట్టిరు. మేమేమనుకున్నామంటే ఇక్కడ మాది ఒక ఫ్యామిలీ ఫోటో ఉంటే బాగుండు, ఈ చందమామని తీసేసి ఫ్యామిలీ ఫోటో అనుకున్నాం. మీరేమనుకున్నారో కామెంట్ చేయండి. ఇంక ఇక్కడ ఇది ఈ బెడ్ ఒకవేళ నిజంగా ఇదంతా కాకపోతే ఈ స్ట్రైట్గా ఇట్లా పెట్టేస్తుండే మేము కదా. ఈ డిజైన్ ఈ చందమామని అట్లా వస్తుంది అనుకోనే నేను ఈ స్పేస్ ఉంచిన, లేకపోతే ఇదంతా స్ట్రైట్గా ఇట్లా పెడితే ఇంకా బాగుంటుండే. ఇది మేము ఇంట్లోనే ఇది ఇక్కడే చేయించుకున్నాం బెడ్. తర్వాత రాధాకృష్ణ, ఇదంతా ఇంకా మొత్తం దీన్ని ఇది రాఫ్టర్ అంటే మొత్తం గోడలోనే ఇట్లా కలిసిపోయింది మనకి. ఇప్పుడు అంటే ఒక రూమ్లో గోడలు అని కాకుండా ఇట్లా కొంచెం అట్రాక్టివ్గా ఉండాలి, బాగుండాలి అని అంటే రాఫ్టర్ పెట్టించుకుంటే ఇంకా బాగుంటుంది, మొత్తం వాల్ మొత్తం సెట్ అయిపోతుంది అన్నట్టు. మళ్ళీ తర్వాత ఇక్కడ రాధాకృష్ణ పోస్టర్. బెడ్రూమ్లో రాధాకృష్ణ అంటే వైఫ్ అండ్ హస్బెండ్ మంచిగా ఉంటారు, గొడవలు పడకుండా, ఒకవేళ గొడవ పడ్డా విడిపోకుండా ఉంటారు అని చెప్పి ఇది మా ఆయన సెలెక్ట్ చేసిన వాల్ పోస్టర్. ఇది రాధాకృష్ణ. అయితే అటు సైడ్ ఫేస్ చేసిరు, ఇటు సైడ్ ఫేస్ చేసిరు, మీరు కూడా అట్లే ఉండొచ్చేమో అక్క అని చెప్పి మీరు అనుకోవచ్చు, కానీ ఎటు ఫేస్ చేసినా రాధాకృష్ణ ఉన్నారు కాబట్టి కలిసే ఉన్నారు. బాగుంది. యాక్చువల్గా చెప్పాలంటే ఫ్లూట్ ఆ ఫెదర్ ఉండాలంట కొంచెం, అంటే మంచిది, పికాక్ ఫెదర్ బెడ్రూమ్లో కానీ ఇంట్లో కానీ ఉంటే మంచిది వాస్తు ప్రకారం అని చెప్పి పెట్టించిండట్లా. తర్వాత ఇక్కడ ఒక టీవీ ఉండాలి, మేము పడుకున్నప్పుడు. ఇది పాత టీవీయే. చిటితల్లి కోసం పడుకోకుండా, అంటే ఎక్కువ ఫోన్ చూస్తుంటుంది, ఫోన్ చూడకుండా ఏదైనా గేమ్స్, అవి గేమ్స్ కాదులే కార్టూన్స్ చూడడానికి. ఇక్కడ ఇది స్టోరేజ్, దీనికి హ్యాండిల్ ఏం రాలేదు, ఇట్లా ప్రెస్ చేయాలి మనం. ఇంకా ఈ వైర్, ఇంకా రిమోట్ అవి ఇవి మనం ఇక్కడ స్టోర్ చేసుకోవచ్చు. జోలో చిప్. ఇక్కడ ఇంకా ఇది పెద్ద విండో, ఏసీ అందరికి తెలిసిందే, కంపల్సరీ ఉండాల్సిందే. తర్వాత ఇక్కడ మీకు కబోర్డ్ చూపిస్తా ఇప్పుడు. ఈ కబోర్డ్లో నా బట్టలు ఎన్ని ఉన్నాయంటే, ఎన్ని రూమ్స్ ఉన్నా సరిపోవు, పిచ్చిగా ఉన్నాయంటారా వాళ్ళకంటే నీవే పిచ్చిగా ఉన్నాయి అక్క, నిజంగా నావే పిచ్చిగా ఉన్నాయి. అన్ని బట్టలు తీస్తాం మరి నేను. ఇది డైలీ వేర్, ఇవన్నీ డైలీ వేర్, అప్పుడప్పుడు బయటికి వెళ్ళినప్పుడు వేసుకునే కుర్తీలు. ఇంకా ఇటు సైడ్ ఏమో శారీస్, ఆ రూమ్లో ఉన్నాయి, స్టూడియో రూమ్లో అది చూపిస్తాను మీకు. శారీస్, ఈ హాఫ్ శారీస్ ఇవన్నీ వేసుకున్నవి. ఇవన్నీ ఇప్పుడు చాలామంది గివ్ అవేస్ అడుగుతున్నారు కదా, అయితే నేను చూపించుకున్నా. ఏమంటున్నారంటే చూసేవాళ్ళు అంటారు కదా, జాతకం చూసేవాళ్ళు ఏమన్నారంటే నీ డ్రెస్సెస్ ఎవరికి ఇవ్వద్దు అని చెప్పి అన్నారు. అప్పటి నుంచి నేను మానుకున్నా, అంటే కొంచెం నాకు హెల్త్ ఇష్యూస్ వచ్చినాయి కదా, హెల్త్ ఇష్యూస్ రావడం వల్ల ఇట్లా నీ డ్రెస్సెస్ ఎవరికి ఇవ్వకు, మంచి జరగదు అనేసి. అంటే కావాలంటే నేను కొత్తవి కొని ఇస్తా, లేకపోతే ఏమైనా హెల్ప్ చేయమంటే చేస్తా తప్ప, ఇంకా అందుకే నేను హాఫ్ శారీస్ గివ్ అవేస్ లాంటివి ఏమి ఇవ్వట్లేదు. ఇంకా అక్కడ స్టోరేజ్. అయితే ఇక్కడ ఒక రూమ్ ఉందని మీ అందరికీ, పైన కూడా స్టోరేజ్, ఇంకేమైనా బస్తాలు గిస్తాలు అవన్నీ ఏమైనా ఉంటే అంటే పిచ్చి సామాన్లు అన్నీ ఏమైనా ఉంటే పైన మనం స్టోర్ చేసుకోవచ్చు. అయితే ఇక్కడ ఇది నా ప్లాన్. బాత్రూమ్ అంటే ఇప్పుడు చాలామంది వచ్చి కన్ఫ్యూజ్ అవుతారు, ఇక్కడ రూమ్ ఎక్కడ ఉంది అని చెప్పేసి. ఇది ఇట్లా పుష్ చేయాలి, పుష్ చేస్తే మనకి ఇక్కడ రూమ్ ఉంటుంది. ఇది ఇంకా బాగుంటుంది రూమ్, చూపిస్తా. ఇది వాష్రూమ్ కాదు, ఇదేంటంటే డ్రెస్సింగ్ ఏరియా అని చెప్పొచ్చు. ఇక్కడ మనం
ఏదైనా షాంపూస్ కానీ మనకి యూజ్ అయ్యేవి ఏమైనా డైలీ వేర్ డ్రెస్సెస్ కూడా పెట్టుకోవచ్చు. మనం ఇక్కడ బయటికి వచ్చి సడన్గా డ్రెస్అప్ అయిపోవచ్చు, రెడీ అవ్వచ్చు. ఇక్కడ మేకప్ ప్రోడక్ట్స్ అన్నీ పెట్టుకోవచ్చు. కాకపోతే నాకు స్టూడియో రూమ్ ఉంది కాబట్టి నేను ఇక్కడ ఏం పెడతలేను. మా ఆయన థింగ్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి, పర్ఫ్యూమ్స్, సోప్స్ అవన్నీ. ఇక్కడ లైట్ మనము ఇది సెన్సార్ కాదు, జస్ట్ మనం ఆఫ్ చేసుకోవచ్చు, ఆన్ చేసుకోవచ్చు లైట్ అంతే. ఇది నాకు చాలా చాలా నచ్చిన ఏరియా ఇది. ఇది వాష్రూమ్. ఇది వాష్రూమ్ కూడా ప్లెజెంట్గా ఉండాలి. వాష్రూమ్లో ఎక్కువసేపు ఉన్నా కానీ ప్రశాంతంగా ఉండాలి అని చెప్పేసి ఇక్కడే వాష్ బేసిన్ అన్నీ ఇక్కడే. ఇంకా ఈ టైల్స్ కూడా బాగుంటుంది, అంటే రిచ్ లుక్ ఉంది టైల్స్. చాలా నచ్చింది నాకు వాష్రూమ్స్ కూడా. వాష్రూమ్ ఎవరికైనా నచ్చుతుందా అని అనుకోవచ్చు, కానీ ఇట్లా ఇది రాఫ్టర్. నేను చెప్పడం వల్ల మా ఆయన చేయించింది. ఆటోమేటిక్ క్లోజ్ అయిపోతుంది. ఇది మనం ఓపెన్ చేసి మనం వెళ్ళి మర్చిపోతాం కదా, అది క్లోజ్ అయిపోతుంది. ఇప్పుడు మీకు స్టూడియో రూమ్ చూపిస్తా పదండి. ఇది బెడ్రూమ్ ఫైనల్గా. ఇంకా పక్కన మనము స్టోర్ చేసుకోవడానికి ఈ బెడ్ పక్కన ఏమైనా ఇప్పుడు నేను నైట్ టైంలో యూజ్ చేసేవి ఇవన్నీ యూజ్ చేస్తాను కదా, అవన్నీ థింగ్స్ ఇక్కడ పెట్టేసిన నేను. నాకు యూజ్ చేసేటివన్నీ మనం స్టోర్ చేసుకోవడానికి. ఇప్పుడు స్టూడియో రూమ్ చిత్రవందర ఉంటుంది, ఏమనుకోకండి. చాలా పెద్ద టాస్క్ ఏంటంటే ఈ రూమ్ చదవడానికే ఒక 2 days పట్టిందేమో మాకు. ఫస్ట్ మీకు కబోర్డ్ నుంచి చూపిస్తా. ఇవి ఇంకా నా శారీస్ ఇవన్నీ ఇంకా చాలామందికి ఇచ్చేసిన శారీస్. ఇప్పుడు కొల్లాబ్ శారీస్, డ్రెస్సెస్ ఏమైనా వస్తే పైన పెట్టేస్తున్నా, మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వకుండా. ఇటు సైడ్ ఏమో ఆల్రెడీ ప్యాక్ చేసిన డ్రెస్సెస్, పాత డ్రెస్సెస్ అవన్నీ ఇక్కడ ప్యాక్ చేసిన డ్రెస్సెస్. ఇవి బ్లౌజెస్. ఎన్ని బ్లౌజులు ఉన్నా మళ్ళీ ఇంకో చీర మీద కడదామంటే మ్యాచ్ అవ్వదు ఒక్కొక్కసారి. దీంట్లో లైట్స్ వస్తున్నాయి, మీరు గమనించడో లేదో, దీంట్లో లైట్స్ వస్తుంది. మనం చీకట్లో కూడా మనకి అంటే అర్థం కాదు, కనిపించదు కదా లైట్స్ లేకున్నప్పుడు. ఇది దీంట్లో లైట్స్ ఉంటుంది, మనకు లైట్ లేకపోయినా సంబంధం లేదు. బయట రూమ్ లైట్స్. ఇది స్టోరేజ్. ఇది ఇంకా నేనేమనుకున్నా అంటే ఇటు సైడ్ మొత్తం ట్రాన్స్పరెంట్గా ఉండాలి, ఏదున్నా కనిపించేటట్టు ఉండాలి అనుకున్నా. కాకపోతే డ్రెస్సెస్ అన్నీ పెట్టినప్పుడు ఒక్కొక్కసారి మనం చిందరగా పెట్టేస్తాం, గలీజ్గా కనిపిస్తుంది కదా. అందుకే అదంతా ఏం చేసేసారంటే వాళ్ళు, వద్దు ఇట్లా కబోర్డ్స్ ఉంటేనే బాగుంటుంది అని చెప్పేసి గ్రే వైట్ కాంబినేషన్లో అది పెట్టేసారు. దాని తర్వాత గ్రే వైట్ కాంబినేషన్ అంటే సేమ్ ఉండదు, ఒకసారి పైన గ్రే ఉంటే ఒకసారి పైన కింద వైట్ ఉంటుంది అట్లా. ఇది మొత్తం ఇంకా స్టోరేజ్. ఏమైనా నా బ్యాంగిల్స్ అవి ఇవి మొత్తం నా థింగ్స్, ఇంకా జ్యువెలరీ అవన్నీ ఇక్కడ స్టోర్ చేసుకోవడానికి. ఇవి పర్ఫ్యూమ్స్ చూస్తారా, నా నెయిల్ పాలిష్లు కానీ, నా నెయిల్ పాలిష్ ఇది. ఇంకా పర్ఫ్యూమ్స్ ఈ మధ్య పిచ్చి ఎక్కువ పట్టింది నాకు, ఎప్పటి నుంచో ఎక్కువ పిచ్చి. ఆ పిచ్చి మా ఆయనకు కూడా అంటగట్టేసిన. ఇంకా ఇవన్నీ ఇంకా స్టోరేజ్. మీకు ఒకసారి ఇదంతా ఒకసారి టూర్ చేస్తాం మీకు. హెయిర్ యాక్సెసరీస్ అన్నీ దీంట్లో స్టోర్ చేసేసిన, హెయిర్ యాక్సెసరీస్ మొత్తం దీంట్లో ఉంటుంది. అండ్ ఇది ఇయర్ రింగ్స్, జుంకాలు అవన్నీ చాలా వరకు మిస్ అయిపోయినాయి. ఎన్ని ఉండే అంటే ఇది హాఫ్ వరకు ఉండే, నేను ఎక్కడెక్కడో పోయి అక్కడ అన్నీ మర్చిపోయి వచ్చేస్తూ ఉంటాను నేను. అదంతా మర్చిపోయినా ఇయర్ రింగ్స్ అక్కడ. మళ్ళీ ఇక్కడ మొత్తం ఇంకా స్టోరేజ్, యూజ్ రానివి, యూజ్ లేనివి. ఇవి బ్యాంగిల్స్ మొత్తం సింగిల్ పెద్ద పెద్ద బ్యాంగిల్స్ ఉంటాయి కదా ఇట్లా బ్రేస్లెట్ టైప్, అవన్నీ దీంట్లో స్టోర్ చేసేసిన. ఇవన్నీ బెల్ట్లు అనమాట. ఇంకా ఇవి ప్రోడక్ట్స్ వచ్చినాయి అన్నీ ఇక్కడ, అన్నీ మేకప్ ప్రోడక్ట్స్ యూజ్ లేనివన్నీ. ఇవన్నీ ఇంకా ఓపెన్ చేయాలి అంటే నేను 2 రోజులు కూర్చోవాలి సర్దుకోవడానికి. ఇది మెయిన్గా చాలామందికి నచ్చింది. చూపియండి అనేసి అంటున్నారు కదా. ఈ బ్యాంగిల్స్ సెట్ చేయడానికి కూడా మాకు ఒక రోజు అంత టైం పట్టింది. పాపం మా మమ్మీ, మా పిన్ని వాళ్ళందరూ వచ్చి సెట్ చేసిర్రు. ఇది మీరు అన్నారు పని చేసేటప్పుడు నువ్వు వీడియో తీసుకుంటూ కూర్చున్నావు, వాళ్ళు పని చేస్తున్నారని. నేను తీసిన వీడియో ఒక 5 minutes or 10 minutes టైం
మొత్తం నేనే కదా చేసుకుంది. వాళ్ళు పోయిన తర్వాత కూడా నేనే సర్దుకున్నా. నా ఇల్లు నాకు తెలుసు కాబట్టి నా సామాన్లు ఎక్కడ ఉండాలో నేను సర్దుకున్నవే. వాళ్ళు చేసినాయి అంటే వాళ్ళు హెల్ప్ చేసిరు, పని నేను చేసుకున్నా. అయితే ఇవి ఇంకా ప్లెయిన్ బ్యాంగిల్స్ ఒక దగ్గర, ఈ బ్యాంగిల్స్ ఒక ఫ్యాన్సీ బ్యాంగిల్స్ అవన్నీ ఒక దగ్గర, ఈ వుల్లెన్ టైప్ ఉన్నాయి కదా ఇవన్నీ ఒక దగ్గర, అండ్ చిటితల్లి బ్యాంగిల్స్ ఇవి బాగున్నాయి కదా చిటితల్లిది. అండ్ ఇవి ప్లెయిన్ బ్యాంగిల్స్ ఇవన్నీ. ఇది కూడా ఇవి రెయిన్ డ్రాప్ బ్యాంగిల్స్ అంటారు కదా అవన్నీ ఒక దాంట్లో సెట్ చేసినాం. అండ్ ఇవి కూడా ప్లెయిన్ బ్యాంగిల్స్. ఎక్కువ నా దగ్గర ప్లెయిన్ బ్యాంగిల్సే ఉంటాయి ఎందుకంటే నాకు అదే ఎక్కువ ఇష్టం. ఇవన్నీ ఇంకా మిర్రర్, వైట్ సిల్వర్ స్టోన్ మిర్రర్ అన్ని ఇక్కడ పెట్టేసిన. ఇంకా చాలా ఉన్నాయి, సరిపోలేదు కాబట్టి ఇక్కడ పెట్టినా నేను. ఇక్కడ ఇంకా మిగిలిపోయి ఉన్నాయి. ఇవే సరిపోవేమో అంటే సరిపోతే ఇంకా మిగులుతాయేమో అనేసి అనుకున్నాం. యాక్చువల్గా ఆ పైన అనవసరంగా అది మిగిలిచ్చిరు. ఇదే ఇంకా ఎక్స్టెండ్ చేస్తే బాగుండు అనిపించింది. చేపియొచ్చు అనుకుంటా కదా ఎక్స్టెండ్. నా హైట్ సరిపోదు, స్టూల్ పెట్టుకొనైనా నేను పెట్టుకుంటా, స్టూల్ పెట్టుకుంటా. అయితే ఇంకా తర్వాత ఇక్కడ ఒక మిర్రర్ వచ్చింది అంతే. ఇక్కడ ఒక మిర్రరే వచ్చింది. నాకు కావాల్సింది ఏంటి, నాకు మొత్తం మిర్రర్ కావాలి, సెన్సార్ ఉండాలి మొత్తం. అయితే సెన్సార్ కాకుండా నార్మల్గా మిర్రర్ ఇచ్చారు, నాకు నచ్చలేదు. అందుకే తర్వాత ఏమైంది, దీనికి ఎక్స్టెండ్ చేసినాం మిర్రర్కి. మనం ఇంకా ఈ సెన్సార్ కాబట్టి మనం ఏ కలర్ కావాలో ఆ కలర్ మనం చూస్ చేసుకోవచ్చు. ఇక్కడ నాకైతే ఎక్కువగా వామ్ లైట్ అంటే ఎక్కువ ఇష్టం, అది మంచిగా ఉంటుంది, డీసెంట్గా ఉంటుంది. దాని తర్వాత ఇక్కడ టీవీ, నేను ఎప్పుడైనా రీల్స్ చేయాలి అనుకున్నా, ఏం చేయాలి అనుకున్నా టీవీలో ఆన్ చేసుకొని షార్ట్స్ అవి అంటే ఆ సాంగ్స్ అన్ని ప్లే చేసుకొని మంచి ప్రాక్టీస్ చేసుకోవచ్చు అని. ఇది నా రూమ్. ఎప్పుడు నేను వాయిస్ ఇచ్చినా ఏమి ఇచ్చినా ఎడిటింగ్ చేసినా కానీ ఇట్లే బండ మీద పొరలాడుకుంటూ వాయిస్ ఇస్తా. తర్వాత ఇది నా చిడితల్లికి నేను ఇచ్చిన గిఫ్ట్. ఇది హ్యాంగర్. దీనికి మనము అంటే ఎప్పుడో అప్పుడు యూస్ చేద్దాం, ఇంకా టైం రాలేదు, యూజ్ చేయాల్సిన టైం వచ్చినప్పుడు చేద్దాం. ఇది మిర్రర్. ఇది నేను మా ఆయన నాకు గిఫ్ట్ చేసిన మిర్రర్. ఇది ఐకియా నుండి 5,000-6,000 ఉంది. ఇది క్లీన్ చేయాలి అంటే ఊరికే ఎంత క్లీన్ చేసినా డస్ట్ వస్తూనే ఉంది. పాపం ఇంట్లో ఉండే ఆడవాళ్ళకైతే అర్థమవుతుంది ఆ సిచ్యువేషన్ ఏంది అనేది. మనం ఎంత క్లీన్ చేసినా సరే డస్ట్ వస్తూనే ఉంటుంది. ఇది మిర్రర్. ఇంకా ఈ మిర్రర్ ఎక్కడ షిఫ్ట్ చేస్తే బాగుంటుందో మీరే చెప్పండి, ఎందుకంటే ఆల్రెడీ మిర్రర్లు చాలా ఉన్నాయి కాబట్టి ఇది ఎక్కడ షిఫ్ట్ చేస్తే బాగుంటుంది. ఇక్కడ మేమేమనుకున్నామంటే ప్లాంట్స్ పెడితే బాగుంటుంది అనేసి అనుకుంటున్నాం ఈ ఏరియాలో. మేము యాక్చువల్గా అయితే సెల్ఫ్ టైప్ అట్లా బ్లర్ గ్లాసెస్ ఉన్నాయి కదా, ఆ గ్లాస్ టైప్ ఇక్కడ పెట్టి ఇక్కడ మేకప్ ప్రోడక్ట్స్ లేకపోతే అవన్నీ ఇక్కడ స్టోర్ చేసుకోవచ్చు కదా, కనిపించకుండా బాగుంటుంది అనేసి అనుకుంటే ఇది షేప్లో వచ్చింది కాబట్టి కష్టం అనేసి అన్నారు. సరే ఇక్కడ ఏం చేద్దామంటే ఇంకా గ్రీనరీ గ్రాస్ పెట్టేసి ప్లాంట్స్, వాస్తు ప్లాంట్స్ పెడితే బాగుంటుంది అనేసి అనుకుంటున్నాను నేను. అంతా అయిపోయింది. ఇక్కడ వాష్రూమ్ లేదు అని మీరు అనుకోవచ్చు, వాష్రూమ్ ఉంది, రాఫ్టర్ ఇక్కడ కూడా ఉంది. ఇది ఫస్ట్ పెట్టించిందే ఇక్కడ. అంటే నేనే చెప్పిన ఈ వాల్ మొత్తం మనకి ఇక్కడ వాల్ ఇది పైన వస్తుంది, ఈ డోర్కి కూడా ఉంటే మొత్తం సెట్ అవుతుంది అని చెప్పేసి నేనేం చేసిన అంటే వాళ్ళు చెప్తే పాపం మంచిగా అర్థం చేసుకున్నారు. వాళ్ళు అర్థం చేసుకొని మంచిగా డోర్కి ఇట్లా చేసేసారు. ఇంకా ఇది ఆటోమేటిక్. ఇది వాష్రూమ్లో టైల్స్ ఇక్కడ గ్రే టైల్స్ వచ్చింది. ఇది నా వాష్రూమ్. ఇంకా నేను నా చిడితల్లి అప్పుడప్పుడు యూస్ చేస్తుంటుంది. ఇంకా స్టూడియో రూమ్ అయితే చూసేసారు కదా. ఇప్పుడు ఇది అమ్మ ఎంత హాయిగా ఉందో. ఇది బాల్కనీ. ఇక్కడ అంటే కొంచెం పీస్ఫుల్గా ఉండాలి అని చెప్పేసి ఇంత ఏరియా ఉంచేసుకున్నాం మేము. ఇక్కడ ఏం చేస్తే బాగుంటుంది మీరే చెప్పండి, అంటే మీరు సజెస్ట్ చేసిన తర్వాత ఇక్కడ ఏం చేయాలి, ప్లాంట్స్ పెట్టుకోవాలా లేకపోతే ఇక్కడ అంతా గ్రీన్ మ్యాట్ పెట్టేయాలి. నేనేమనుకున్నా అంటే మొత్తం గ్రీన్ గ్రాస్ పెట్టేసి ప్లాంట్స్ పెట్టేసి ఇక్కడ ప్లాంట్స్ అన్నీ హ్యాంగ్ చేసేసి అక్కడ కూడా ప్లాంట్స్ హ్యాంగ్ చేసేసి, లేకపోతే ఇక్కడ ఈ ఏరియానే మొత్తం ప్లాంట్స్ పెట్టేద్దామా అనేసి అనుకున్నా. ఈ ఏరియా మొత్తం ప్లాంట్స్ పెట్టేద్దాం అనుకున్నా. ఆ ఏరియా అయితే మొత్తం వాటర్ వచ్చేసి మొత్తం కింద పడిపోతుంది మట్టి అని చెప్పేసి ఈ ఏరియా అయితే బాగుంటుంది అని నేను అనుకున్నా. మీరేమంటారో కామెంట్ చేయండి. అండ్ ప్రమోషన్స్ లేకపోతే ఏమైనా వీడియోస్ వచ్చినప్పుడు, బ్రాండ్ వీడియోస్ వస్తాయి కదా, బ్రాండ్ వీడియోస్ వచ్చినప్పుడు నాకు ఫేస్ వాష్కి లైటింగ్ ఎక్కువ ఉండాలి కాబట్టి ఇంకా నేను ఈ వాష్ బేసిన్ ఇక్కడ ఇది కూడా సెన్సారే. మనము నైట్ టైంలో యూజ్ చేస్తే నైట్ టైంలో ఇట్లా సెన్సార్ లైట్ యూజ్ చేసుకోవచ్చు. పైనకి వెళ్ళిపోదాం. పైన మీరు
చూడలేదు కదా ఇప్పటి వరకు, పైన చూపిస్తా, బాగుంటుంది. మేము ఇంకా 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 మంచిగా చేద్దాం అనుకున్నాం కానీ బడ్జెట్ లేక ఎంతవరకు చేయాలో అంతవరకే చేస్తే బాగుంటుంది ఏ ఇంటికైనా అని చెప్పేసి మేము ఏం చేసినామంటే ఇంకా పైన ఒక రూమ్ అయితే చేసినాం. ఆ రూమ్ చూపిస్తారండి. ఇది ఇక్కడ ఈ మెట్లు ఎక్కడానికి చాలామంది భయపడుతూ ఉంటారు. చీకట్లో అయితే అస్సలు ఎక్కొద్దు. ఫైనల్గా ఒక డ్రీమ్ రూమ్ ఇది డ్రీమ్ హౌస్ చూపించేసిన కదా, ఇప్పుడు డ్రీమ్ రూమ్ ఇది. డ్రీమ్ రూమ్లో మేమేమనుకున్నామంటే ఇది మొత్తం ఇంకా అటు సైడ్ ఇటు సైడ్ స్లైడింగ్, ట్రాన్స్పరెంట్ మొత్తం స్లైడింగ్ వచ్చి తర్వాత లోపల మొత్తం ఇంకా మనకు వ్యూ కనిపించాలి. వర్షం వచ్చినా ఏమొచ్చినా చూడడానికి బాగుంటుంది కదా. డే టైంలో మనం ఎప్పుడైనా ఇట్లా ఫ్యామిలీ అంతా కలిసినప్పుడు, మేము ముగ్గురం అయితే మాకు ఆ ఇల్లే పెద్దది, కానీ ఫ్యామిలీ అంతా కలిసినప్పుడు ఇంకా అందరం పైనకి వచ్చేసి ఏదైనా బర్త్డే పార్టీ కానీ ఇంకేమైనా చేసుకున్నప్పుడు సెట్ చేద్దామా ఫస్ట్ ఫ్యామిలీ అంతా ఒక దగ్గర బర్త్డే పార్టీ కానీ ఏదైనా ఇంకా పార్టీస్ చేసుకోవాలి అనుకుంటే ఈ పైన అయితే బాగుంటుంది అని చెప్పేసి మేమంతా కర్టన్స్ కూడా 9 ఫీట్, అది 9 ఫీట్ కర్టన్, దీనికి కనిపించకుండా మనం అంటే ప్రైవసీ కావాలి అనుకుంటే కర్టన్స్ అన్నీ వేసేసి ఇక్కడ ప్రొజెక్టర్తోని అంటే ఈ వాల్ మీద ప్రొజెక్టర్తోని మనం ఏదైనా ఒక థియేటర్లో ఉన్నట్టు థియేటర్ రూమ్. యాక్చువల్గా మేమేమో థియేటర్ రూమ్ అనుకున్నాం. ఇక్కడ థియేటర్ రూమ్కి బడ్జెట్ ఎక్కువ అవుతుంది, ఒక 5 lakhs 6 lakhs అవుతుంది. కొంచెం పెద్దగా ఉంది కదా రూమ్, చిన్నగా ఉంటేనేమో దాన్ని బట్టి పైసలు ఎంత అవుతుందో తెలుస్తుంది. కానీ మేము 6 lakhs 5 lakhs అబోనే అన్నారు కాబట్టి మేము ఇంకా సర్లే మేము ప్రొజెక్టర్తోనే అడ్జస్ట్ అయిపోదాంలే, పైన ఎంతసేపు అని ఉంటాం. క్రికెట్ మ్యాచ్ చూస్తారు వీళ్ళు ఎక్కువగా, అది ఇంకా ఇక్కడైతే బాగుంటుంది అని చెప్పేసి అనుకున్నాం. ఒక ఏసీ పెట్టేయాలి అంతే, ఏసీ ఉంటే సెట్, ఇంకేం లేదు. అండ్ ఈ వాల్ పోస్టర్ కూడా బాగుంది, వుడెన్ టైప్ వచ్చింది. ఇది మొత్తం వాల్ పోస్టర్, ఇది చాలా బాగుంది ఇట్లా. అండ్ ఇది పాత సోఫాలే కస్టమైజ్ చేయించినాం. ఈ సోఫాలు కూడా వాళ్ళ దగ్గరే కస్టమైజ్ చేయించినాం మేము, అయోధ్య ఫర్నిచర్ వాళ్ళ దగ్గరే. అంటే పాత సోఫాలు మీకు ఐడియా ఉన్నట్టుంది, ఆరెంజ్ వైట్ కాంబినేషన్లో ఉంటుంది అది మొత్తం తీసేసి ఇంకా ఈ గ్రీన్ కలర్ కాంబినేషన్లో, అంటే ఇది గ్రీనే పిస్తా గ్రీన్ కలర్లో చేపించేసుకున్నాం. ఇంకా మేమే కలర్ సెలెక్ట్ చేసుకున్నాం. నిజంగా చాలా అంటే చాలా బాగుంది, మంచిగా చేసిరు వాళ్ళు. మీకు కావాలి అనుకుంటే నేను నెంబర్ ఇస్తాను, బిఎన్ రెడ్డిలోనే ఉంటుంది. ఇంకా హైదరాబాద్లో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఆర్డర్ చేసుకోవచ్చు, కస్టమైజ్ చేసుకోవచ్చు. మీకు నచ్చిన కలర్లో కస్టమైజ్ చేస్తే చాలా తక్కువ ప్రైస్ మాకైతే మంచిగా అనిపించింది. మేము ఏ కలర్ అనుకున్నామో ఆ కలర్లోనే. ఇది లెదర్. అండ్ ఇంకా ఇక్కడ ఇటు సైడ్ కూడా ఏమైనా చెట్లు పెడితే బాగుండేమో, కానీ బల్లీలు అవి ఇవి ఎక్కువ వస్తాయని ఇంకా వదిలేసుకున్నాం మేము. ఇది స్లైడింగ్, ఇంకా ఇది మనము కర్టన్స్ క్లోజ్ చేసుకోవచ్చు, ఓపెన్ చేసుకోవచ్చు. ఇదేంటి ఇంతే వస్తలేదు, బయటికి వెళ్దాం. దాంట్లో ఫ్యాన్ లేదు, అందుకే ప్రాబ్లం, సఫకేషన్గా అట్లా అనిపిస్తుంది. ఫైనల్గా అయితే మా ఇల్లు ఇదండి. మీకు నచ్చిందనే అనుకుంటున్నా. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. 120 square yardsలో మాకు నచ్చినట్టు మేము కట్టుకున్నాం. 2 years 3 years కష్టపడ్డాం. నిజంగా ఇల్లు అంటే ఆగిపోతుంది. ఎందుకు అంటే ఇంకా ఏమో అర్థం కాదు. అంటే డబ్బులు ఉన్నప్పుడు కొన్ని డబ్బులు పెట్టి ఇంకా కొంచెం ఇట్లా వేసుకుంటూ ఫైనల్గా మాకు ఒక ఇల్లు అయితే మేమైతే కట్టుకున్నాం. ఇంకా మేము అనుకున్నట్టు కట్టుకున్నాం. ఇంకా మీకు థ్యాంక్ యూ చెప్పాలి, ఎందుకంటే మీ వల్లనే నేను ఇక్కడ వరకు ఉన్నా. మీరు చూస్తున్నందుకే నేను ఇక్కడ వరకు వచ్చిన. థ్యాంక్ యూ సో మచ్.